ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టును యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు కేటాయించారని ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి అన్నారు. ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో 14న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇవాళ కొండగుట్టకు వచ్చానండి. అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ తీసుకుని యాదాద్రి తర్వాత ఒక పెద్ద ప్రాజెక్టు అండ్ సీఎం గారు వచ్చి కంప్లీట్గా ఈరోజు ఏమేమి కావాలో రిక్వైర్మెంట్స్ అని కూడా చూడమన్నారు. సర్వే రిపోర్ట్స్ అని మేము ఒకసారి చెక్ చేసుకొని భక్తులకి ఏ సదుపాయాలు అన్నీ చేయాలని కూడా ఇవాళ మొత్తంగా అన్నీ చూసుకొని అర్చకులతో డిస్కషన్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ అయితే రెడీ చేస్తున్నాం. సో మోస్ట్లీ ఒక 3-4 డేస్లో సీఎం గారు వస్తారు. వచ్చేటప్పుడు సీఎం గారు ఒక ఇన్పుట్స్ తీసుకొని, ఎందుకంటే సీఎం గారు వస్తే ఆయన మాకు ఇచ్చిన ఇన్పుట్స్ యాదాద్రి ఎట్లాగా అదే రీతితో ఈ ప్రాజెక్ట్ కూడా మనం తీసుకొని చాలా చక్కగా, అంటే టెంపుల్ అనేది కాకుండా టెంపుల్లో ఉన్న ఆర్కిటెక్చర్ వాల్యూ అండ్ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా 108 ఎత్తున విగ్రహం ఉంటే కూడా బాగుంటుంది అనిపించింది నాకు ఇవాళ చూసేటప్పుడు. ఎందుకంటే మనకి ఈ టెంపుల్ ఎక్కడి నుంచి పక్కన నుంచి చూసినప్పుడు మనకు కనిపించట్లేదు. సో మనం చేసే డిజైన్లో కంప్లీట్గా టెంపుల్ అని కనిపించాలి. ప్రాకారాలు కూడా ఇప్పుడు మొదటి ప్రాకారం ఉంది, రెండవ ప్రాకారం కూడా చేసి అర్చకులు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అదే మన పుష్కర్ని అని ఏవేవి కావాలో అన్నీ కూడా మేము యాజ్ పర్ ప్లాన్గా ధర్మశాస్త్రం ప్రకారం ప్లాన్ చేసుకొని సీఎం గారికి మేము ప్రజెంటేషన్ ఇస్తామండి. అండ్ సీఎం గారు కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా, అంటే దగ్గర చాలాసేపు మాట్లాడుకున్నాం. ఈ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్గా ఎట్లా మనం యాదాద్రి తీసుకున్నామో అదేలాగే ఈ ప్రాజెక్ట్ తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా అండ్ ప్రతి విషయాలు అని డీటెయిల్స్, అంటే ఇప్పుడున్న భక్తులకైన సదుపాయాలు, వాళ్ళు విశ్రమించిన ప్లేస్లు అండ్ రోడ్ వైడనింగు అండ్ ఎలక్ట్రికల్, వాటర్, ఇవన్నీ చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్ చేసుకొని స్టేజ్ వైజ్ డిజైన్ చేసుకుంటూ